హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము ఇన్స్టెంట్గా సోరకాయ అప్పాలు చేసుకుందామండి. అప్పటికప్పుడు చేసుకునే సోరకాయ అప్పాలండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయినా ఈవినింగ్ స్నాక్స్కి అయినా చేసుకోవచ్చు. ఓకేనా, ముందుగాలనైతే మనము ఇంకా ప్రాసెస్లోకి అయితే వెళ్దాము. ముందుగాల సోరకాయను తురిమి పెట్టుకున్నాను. గుప్పెడంతా ఒక పిడికడంతా శనగపప్పును అయితే నానబెట్టుకున్నానండి. ఒక 5-6 పచ్చిమిరపకాయలు, అలాగే ఒక హాఫ్ ఉల్లిగడ్డ, 5-6 వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీయని వేసుకొని వీటిని అయితే మిక్సీ పట్టుకోవాలి మెత్తటి పేస్ట్లా. ఓకేనా, సొరకాయ హాఫ్ తీసుకున్నానండి. ఒక 3-2 సొరకాయ ఉంటే దాంట్లో హాఫ్ అయితే తీసుకున్నాను. లేత తీసుకోవాలండి. ఓకేనా, తీసుకొని ఇంకా వీటిని అయితే కొంచెం ఉప్పు పసుపు వేసి పచ్చిమిరపకాయల పేస్ట్ అయితే పట్టుకోవాలి. ఓకే, ఇలా పచ్చిమిరపకాయల పేస్ట్ పట్టుకున్నాక పావు కప్పు శనగపిండి, హాఫ్ కప్పు గోధుమ పిండి, 1 కప్పు బియ్యం పిండి అయితే తీసుకొని వీటిని అన్నిటిని బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక ఇందులో ముందుగా నానబెట్టుకున్న శనగపప్పును అయితే వేయాలి. శనగపప్పు వేసి అలాగే పావు టేబుల్ స్పూన్ వామ్ వేసుకోవాలండి. వామ్ వేసుకొని మనం ముందుగా ఉప్పు పసుపు వెల్లుల్లి పచ్చిమిరపకాయలు ఇవన్నీ మిక్సీ చేసుకున్నవి పేస్ట్ అయితే ఇందులో వేసుకొని ఇంకా ఇది బాగా కలుపుకోవాలండి. ఈ పిండిలో కలిసేటట్టు కలుపుకోవాలి. కలుపుకున్నాక నెక్స్ట్ వచ్చేసి మనము ముందుగా తరిమి పెట్టుకున్న గ్రైండర్తో, అంటే మనము గ్రైండర్తో తురుముకొని వేసుకోవాలి, మిక్సీ పట్టకుండా. ఓకేనా, సొరకాయ తురుము వేసుకొని ఇంక ఇందులోనైతే ఈ పిండిలో వేసి బాగా కలపాలి. అసలు వాటర్ అయితే యాడ్ చేయొద్దండి. ఓకేనా, వాటర్ యాడ్ చేయకుండా మనకు కలుపుతుంటే పిండి అయితే మెత్తగా వస్తుంది. ఓకేనా, ఇంక ఇలా పిండి బాగా దగ్గరికి కలిపినాక ఒక 10 నిమిషాల పాటు పక్కకు పెట్టేసి ఇంకా స్టవ్ వెలిగించుకుందాము. స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ అయితే పెట్టుకోవాలండి. ప్యాన్ పెట్టుకున్నాక ఒక జామకాయ సైజ్ అంతా పిండి ముద్దను తీసుకొని ఒక కవర్ మీద కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని చేతితో ఒత్తుకుంటే మనకు పరోటాలు అయితే ఈజీగా వచ్చేస్తాయండి. చూడండి, నేను చూపెడుతున్న విధంగానైతే పరోటాలు అయితే చేసుకోండి. ఇంకా రౌండ్ షేప్లో కావాలనుకుంటే ఈ రౌండ్ షేప్లో కూడా చేసుకోవచ్చు. ఓకేనా, ఈ పరోటాకి మీకు డాట్స్ పెట్టుకుంటే నేను పెట్టుకోవచ్చు, లేకపోతే లేదు, ఆప్షనల్ మాత్రమే అండి. ఇంకా ప్యాన్లో కొంచెం అంత ఆయిల్ వేసి, నాన్ స్టిక్ ప్యాన్ పైన వేస్తున్నా కాబట్టి కలుస్తున్నా కాబట్టి కొంచెం ఆయిల్ అయితే సరిపోతుంది, ఎక్కువ కూడా ఏం పట్టదు. ఆయిల్ వేసి ఈ పరోటాను ప్యాన్ పైన వేసి 2 వైపులా కాల్చుకోవాలి. ఓకేనా, మొత్తము 7-8 నిమిషాలలో మనకు పరోటా అయితే రెడీ అవుతుంది. ఓకేనా, ఇంకా నెక్స్ట్ పరోటా కూడా అలానే చేసుకొని డాట్స్ అయితే పెట్టుకుంటున్నాను. డాట్స్ పెట్టుకోవడం వల్ల మనకు పిండిగా లేకుండా మంచిగా ఉడుకుతుంది. ఓకేనా, చూడండి, 2 వైపులా నేను చూపెట్టిన విధంగా కాల్చుకోండి. మిగతా పరోటాలు కూడా నేను చూపెట్టిన విధంగా కాల్వండి. చాలా బాగుంటాయి, రుచి అయితే చాలా బాగుంటాయి. పిల్లల నుండి పెద్దల వరకు ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకోవచ్చు అండి. పిల్లలు అయితే ఇష్టంగా తింటారు. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, ఈవినింగ్ స్నాక్స్గానైనా లంచ్ బాక్స్లోకైనా పిల్లలకు పెడితే ఎంతో ఇష్టంగా తింటారు. ఓకేనా, ఈ వీడియో మీరు చేసి మళ్ళీ ఎలా వచ్చిందో చూసి కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ బాయ్.